చంద్రబాబు నాయుడుతో జతకట్టి పవన్ తన విలువలు తగ్గించుకుంటున్నారని, అలా చేయొద్దని ఎన్నోసార్లు సలహాలు చెప్పినట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు ఒక దొంగని, అలాంటి వారితో జత కలిసిన పవన్ కళ్యాణ్ తన నైతిక విలువలను కోల్పోతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు దాఖలైనా గానీ స్కిల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉన్నా అతను మేనేజ్ చేసుకుంటూ వచ్చారని, అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ జతగా అవడం ఆయన విలువలను తగ్గించుకున్నట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. కేవలం తన స్వార్థపూరిత రాజకీయాలతో లోకేష్ కు లేదా అతను ముఖ్యమంత్రి కావాలని దురుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఒక పావులా వాడుకుంటున్నాడని విమర్శించారు. నేను చెప్పేది ఏంటి అంటే, మీ అమ్మాయి వంగ గీత ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకోసమే నిలబడి రాత్రిపూటైన అమ్మాయి అంటే చాలు వచ్చి మీకు అండగా నిలబడేటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయిని గెలిపించుకుంటే రేపు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గానికి మరి తను నిలబడి చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా గొప్పవారే, అది మేమెవరం కాదని అంటం లేదు. ఆయన చిరంజీవి గారి తమ్ముడుగా అదేవిధంగా యాక్టర్గా కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆయన సంపాదించుకున్నారు. అయితే ఆయన రాంగ్ రూట్ ఏంటంటే చంద్రబాబును ఆశ్రయించటం. ఆయన అది ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఎందుకంటే నాకు కూడా అభిమానమే, కానీ ఎందుకంటే ఆ కుటుంబం నాకు చాలా దగ్గరే. నేను ఎన్నోసార్లు అబ్బాయికి అదే చెప్పాను కూడా, నేను బాబు ఇది మంచిది కాదు, అతను సరైన వాడు కాదు, అతను ఒక దొంగ, అతను ఒక అవినీతిపరుడు, రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతను పరిపాలించిన సమయంలో ఒక్కటంటే ఒక్కటి ప్రజలు గుర్తుంచుకోదగిన ఒక్క పథకాన్ని కూడా తీసుకొచ్చి అతను ఆదుకోలేదు. పేదవాళ్ళన్నా, ఎస్సీలన్నా, అదేవిధంగా బీసీలన్నా కూడా అతనికి ఒక చులకన భావం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది పేదల కోసమే పెట్టినటువంటి పార్టీ. అందుకే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ గారు 1 కుటుంబాలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆదుకుంటే, చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎలా వచ్చింది? ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ అవమానంతో ఆయన మీద చెప్పులేసి ఆ అవమానంతో ఆయన మరణించేటట్టుగా చేసి ఆ తర్వాత పార్టీని, గుర్తుని, అన్నిటినీ లాక్కున్నాడు.